కానీ చదివే డబ్బులుగా గుర్తింపబడుతుందని ఆ రోజులలో ఒక నిర్ణయం తీసుకొని సావిత్రి పూలే భార్యతో కూడా స్కూల్ పెట్టించిన ఘనత అయినదే. ఆ రోజులలో చదివే లేకుండే, చదువుకోవాలనే ఆలోచన లేదు. బర్ల కాడ ఇళ్ల కాడ పొలాలలో పనిచేస్తూ కూలినాలు చేస్తున్నటువంటి వాళ్ళు చదువే ముఖ్యమని ఆలోచన చేసినటువంటి వ్యక్తి 28వ తేదీన ఆయన మరణం జరిగింది. 135వ మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంలో ముఖ్యంగా అన్ని జిల్లాలలో అన్ని ప్రాంతాలలో బీసీ సంఘాలు కానీ బడుగు బలహీన వర్గాల సంఘాలన్నీ మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శాన్ని పాటించాలని అదే ఆలోచనతో ఏదైతే నేను 28-29 ఏళ్ల కిందనే అలీకేఫ్ దగ్గర ఈ స్టాచ్యూ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, అదే మోసినా కిద్వాయి గారు వచ్చారు. అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి గారు రావడం జరిగింది. అప్పటి నుంచే చాలామందికి అప్పటి వరకు కేవలం అది మహారాష్ట్ర వరకే ఆలోచన ఉండే. ఆ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. చదువుకున్నాడు, రాజ్యాంగం రాసిండు, బ్యారిస్టర్గా అయిండు. కనుక ఆయనతోటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు అన్నాడు. చదువుకున్నవాడు, కడుపు గాలినవాడు, పేదరికంలో వచ్చిన వ్యక్తే ఈ మన దేశ రాజ్యాంగాన్ని రాస్తారని ఆయన ఆలోచన చేస్తే ఆయన ఆలోచననే ఇలా జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి గతంలో నరేంద్ర మోడీని ఎన్నోసార్లు కలిసిన, అయ్యా మా క్రిమిలేయర్ ఎత్తేయండి, మాకు అన్యాయం జరుగుతుంది, అదేవిధంగా మాకు ఒక స్పెషల్గా మా జనాభా ప్రాతిపదికంగా ఒక మినిస్ట్రీ ఇవన్నీ కూడా అడిగాము. కానీ ఎప్పుడు కూడా సెపరేట్ బడ్జెట్ ఇవ్వలేదు, సెపరేట్ మహాత్మా జ్యోతిరావు ఆలోచనని గత ప్రభుత్వం చేయలేదు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంది, కేవలం ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీలు 56% ఉన్నటువంటి బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది. కనుక నేను బీసీ నినాదం తీసుకుపోతాను. భారత్ జోడో యాత్రలో వీ కమ్ టు ది పవర్, వీ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అదే ఆలోచనతో నేను గతంలో పార్లమెంట్ మెంబర్గా, ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఆ రోజులలో ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక మాకు ఆల్టర్నేటే లేదు. కనుక మేము ఎక్కడికి పోయినాం, సోనియా గాంధీ గారు, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. అంటే ఏం చేయాలన్నది డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పి ఆ అమ్మ బిల్లు పెట్టిస్తే అందరూ మద్దతు ఇచ్చారు. కనుక ఒక్కొక్కడు ఐఐటీల ఇంజనీర్ అయినటువంటి వ్యక్తులకు 1,20,000, 1,30,000 జీతాలు వస్తున్నాయి. అదేవిధంగా బీసీలలో డాక్టర్లు అయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అవుతున్నారు. కనుక ఇవాళ సమయం ఆసన్నమైంది. ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని ఆ రోజులలో 10 జిల్లాలు తిరిగా, అయ్యా బీసీలకు సరి అయిన న్యాయం జరగాలి, వచ్చే ప్రభుత్వంలో తప్పనిసరిగా బీసీలకు న్యాయం చేయాలంటే ఆయన అగ్రకులాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ఆలోచనను రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తాని కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో 42% మేము డిక్లేర్ చేసినాం. దానికి అమలు కూడా చేశాం. కానీ అసెంబ్లీలో పాస్ అయినటువంటి ఆర్డినెన్స్ను గవర్నర్కి పంపిస్తే ఎస్ అంటలేదు, ఎస్ అంటలేడు, నో అంటలేడు, అది పెండింగ్ పెట్టాడు. కనుక విధి లేని పరిస్థితులలో ఇవాళ మరి లోకల్ బాడీ ఎన్నికలు పోవాలని ఆలోచన క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఏదైనా మిత్రులారా, సోదరులారా, మీ మీడియా మిత్రుల కోరిక ఏంటంటే ఇది ఇక్కడ జరిగే పనే కాదు. ఎన్నో సంఘాలు రోజు మీటింగులు పెడుతున్నారు. అన్ని జేఏసీ మొదలు పెడితే అందరు పెడుతున్నారు. ఆర్ కృష్ణయ్య కూడా మొదలు పెట్టిండు. మొదటి నుంచి ఆర్ కృష్ణ 50% రిజర్వేషన్ కావాలన్న వ్యక్తి, ఆయన కొట్లాడుతున్నాడు. అదేవిధంగా జస్టిస్ ఈశ్వరయ్య,
అదేవిధంగా చిరంజీవి గారు కూడా కొట్లాడుతుండ్రు. అంటే నా ఉద్దేశంలో ఇక్కడ ఎన్ని మీటింగులు పెట్టినా ఎన్ని ధర్నాలు చేసినా ఏమి కాదురా బాబు. నా ఉద్దేశంలో ఫస్ట్ నుంచి 19th వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఢిల్లీలో కూర్చుందాం, ఇంటింటికి పోదాం, ప్రతి పార్లమెంట్ మెంబర్ ఇంటికి పోదాం, ముఖ్యమంత్రులను కలుద్దాం, కాళ్ళు మొక్కుదాం, దండం పెడదాం. మాకు అన్యాయం జరగకుండా చూడండి బాబు. స్వాతంత్రం వచ్చి 76, 77 ఏళ్ళైనా ఇయ్యాల మాకు న్యాయమే జరుగుతలేదు. దానికి దిక్సూచిగా రాహుల్ గాంధీ గారు ముందుకు వచ్చారు కాబట్టి ఇది తప్పనిసరిగా 9th షెడ్యూల్లో పెట్టి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మూవ్ చేయాలనేదే నా ఉద్దేశం. దానికి నేను మొన్న ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంలో బట్టి విక్రమార్క ఉండే, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ ఉండే, అదేవిధంగా శ్రీహరి ఉండే, వాళ్ళ ముందు చెప్పిన ఒకటే పని, మీరందరూ ఢిల్లీలో ఒప్పియాలి. రాహుల్ గాంధీ గారు బిల్లు పెట్టకపోతే మాకు అన్యాయం జరుగుతుంది, అది ఎట్లనన్నా చేయాలను దాని కోరిక. ఎందుకంటే అవకాశాలు ఉన్నాయి. ఎవరు బీసీలకు ఫేవరో ఎవరు వ్యతిరేకమని తేల్వాలంటే దీనికి ఒకటే ఒక సొల్యూషన్. ఏ సొల్యూషన్? పార్లమెంటులో 9th షెడ్యూల్ మీద బిల్లు పెట్టాను. నిన్న దత్తాత్రేయ కూడా అదే రాజ్యాంగ సవరణ జరగాలంటున్నాడు. రాజ్యాంగ సవరణ కోర్టుల మీద మాకైతే ఇక నమ్మిక లేకుండా పోయింది. ఎందుకంటే ఇక్కడ హైకోర్టు గతంలోనేమో 10% రిజర్వేషన్ తీసుకున్నాడు. ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ అప్పర్ కాలర్స్ అని తీసుకున్నాం కదా. మరి ఇవాళ మాకు కూడా అన్యాయం జరుగుతుంది కదరా బాబు. మాదెందుకు నువ్వు సపోర్ట్ చేయవు? యు ఆర్ ఓబీసీ ప్రధానమంత్రివి. ఇప్పటికే నువ్వు 3వ సారి ప్రధానమంత్రి అయినావు. కానీ బీసీల మీద ఎక్కడ కూడా నీకు ఆలోచన లేదు కనుక భగవంతుడితో కోరుతున్నా ఆయన ఆలోచనలో మార్పు రావాలని. మేము యుద్ధం చేసే పరిస్థితులు లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాం. యుద్ధం అంటే పోయి కొట్లాట దండు చేసి గొడవ చేస్తే లాభం లేదు. రాజ్యాంగంలో సవరణ కావాలంటే అందరికీ చెప్పాను నేను నిన్న మీటింగ్, జేఏసీ మీటింగ్లో. మిత్రులారా, కేవలం రేవంత్ రెడ్డిని ఎందుకు టార్గెట్ కాంగ్రెస్ ఏం చేస్తున్నారు? మరి కిషన్ రెడ్డి గారికి అన్నడా లేదా మా ముఖ్యమంత్రి నువ్వు ఢిల్లీ తీసుకెళ్ళి మేమందరం వస్తామన్నాం. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ కూడా తీసుకుపోయారు అందరికీ బీసీ సంఘాలను. ఆనాడు జాజుల శ్రీనివాస్ కూడా వచ్చాడు, అందరు వచ్చారు. ఆడ కూడా కూర్చున్నాడు ఎవరు? రేవంత్ రెడ్డి ధర్నాలో. కానీ అక్కడ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ ఇయ్యదు, ఏం జరుగుతలేదు. కనుక ఇవాళ బీసీ నాయకులకు, కుల సంఘాలకు అందరికీ చేతులతోటి దండం పెడుతున్నాం. చలో ఢిల్లీ, ఇంటింటికి తిరుగుదాం, జంతర్ మంతర్లో కూర్చుందాం, ఇంటింటికి తిరిగి కాళ్ళు మొక్కుదాం. అయ్యా మాకు అన్యాయం చేయకుండా బాబు, మేము 56% ఉన్నాం. రాహుల్ గాంధీ కూడా అదే అంటుండు. 90% అది ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, అయినా అందరికీ అన్యాయం జరుగుతుంది. కనుక నేను బిల్లు పెడతా అన్నాడు. మా అదృష్టానికి ఆయన ప్రధానమంత్రి అయితే అయిపోతుండే. బీయింగ్ అపోజిషన్ లీడర్ తప్పనిసరిగా పార్లమెంటులో బిల్లు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. దానికి అన్ని పార్టీలలో ఇవ్వాలి. మన పార్టీ ఎంపీలు, ఇతర రాష్ట్రాల ఎంపీలు, అదేవిధంగా బీజేపీ ఎంపీలు ఎన్ని అందరూ దగ్గరికి పోదాం. మరి కిషన్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తప్పనిసరిగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తే మా బాధ చెప్పుకుంటాం. లేకపోతే ఇక ఏడేసిన గొంగడ ఆడనే. మళ్ళా ఇవాళ లోకల్ బాడీ ఎన్నికలలో అయిన తర్వాత ఇది పార్టీ పరంగా జరుగుతుంది. కానీ దీనికి ఆమోద ముద్ర ప్రభుత్వం లా తీసుకొస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. కాబట్టి యాజ్ ఎ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా రేపు 28న జరిగే ఆయన ఏదైతే వర్ధంతిలో సంతాప సభలో అందరూ పాల్గొనాలని, అదేవిధంగా చలో ఢిల్లీ 4-5 తారీఖు నుంచి అక్కడనే ఉందాం. నేను కూడా అక్కడికే వస్తా. 5వ తారీఖు నుంచి ఆడనే ఉంటా. పార్లమెంట్ అయ్యే వరకు ఇంటింటికి తిరుగుదాం. ఇది బిల్లు పెట్టడానికి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రులు అందరు సహకరించి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు బిల్ మూవ్ చేయాలి. 9th షెడ్యూల్లో మూవ్ చేస్తే మనకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఎంతో ఉన్నారు, మన బీసీలకు వ్యతిరేకంగా ఎంత ఉన్నారో తెలిసిపోతుందని యాజ్ ఎ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా
నేను కోరుతున్నా. ఎందుకంటే ఇప్పుడు జరగకపోతే ఎప్పుడు జరగదు. రాజ్యాంగ సవరణ రావాలి. ప్రధానమంత్రి గారు 370 ఆర్టికల్ మార్చేసిండు. అదేవిధంగా 3 తలాక్ మార్చేసిండు. అదేవిధంగా ఏది అవునా ఒక అమెండ్మెంట్ బిల్ కూడా తెచ్చిండు ప్రధానమంత్రి గారు. ఇది మాకు కూడా ఇష్యూ ఉన్నదిరా బాబు, మాకు కూడా న్యాయం చేయమని కోరుతున్నా. మాది కూడా పెట్టు. ఇన్ని రాజ్యాంగ సవరణలు చేసినప్పుడు మా బీసీల సవరణ ఎందుకు చేయవు? 9th షెడ్యూల్లో పెట్టి చేయమని ఆయనను కూడా కోరుతాం. కనుక ఏదైనా ఇక్కడ ఎన్ని రోజులు కొట్లాడినా రోజు స్టేట్మెంట్లు వస్తాయి తప్పితే కుల సంఘాలకు న్యాయం జరగాలి, బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలి, దానికి ఒక లా రావాలంటే ఈయన రాజ్యాంగ సవరణ జరుగుతూనే మా బీసీలకు న్యాయం జరుగుతుందని తప్పనిసరిగా అందరూ కూడా మీడియా మిత్రులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, చైర్మన్లు కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్సీ కానీ, సేవదాలు అందరూ కూడా ఆనాడు 9:30కి అలీ కేఫ్ దగ్గర చౌరస్తాలో రాజీవ్ గాంధీ స్టాచ్యూకి వచ్చి నివాళులు అర్పించాలని కోరుతున్నా. థ్యాంక్ యూ.